లవ్ యూ నాన్న అంట. పదని చల్లగా చల్లగా నాన్న తింటాను, నువ్వు తిను. అందులో పెట్టి కవర్లో. బాగుందా డోనట్? 3 బాక్సులు పట్టినాయి. పైన చిన్న బ్యాగులు లాంటివి పడతాయేమో. చిన్న ట్రాలీ చిన్న బ్యాగ్ తీసుకురా, మిగిలిన 2 ఎదర్ సీట్లో పెడదాం. ఓకేలే, ఫ్రంట్ ఏదైనా పెట్టాలి. ఫ్రంట్ ఎలాగైనా పెట్టాలిగా. ఆల్ డన్. థ్యాంక్ యూ. స్నో పడుతుంది ఇప్పుడే. ఫోటో దిగుదా. అంకుల్ కూర్చుండే అంట. ఫైనల్లీ డాడీ ఆఫ్టర్ 1 month. ఎస్ మమ్మీ. తిన్నావా? అలా తిన్నారా? లేదు, ఇగో వాళ్ళిద్దరు రావరమండి. వాడు ఏంటి తెలుసా విజి, లోపల ఉన్నంత వరకు ఐస్ క్రీమ్ కావాలని అడిగాడు. ఇంకా ఈ డోర్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. కనిపిస్తుందా? భలే ఉందంట. కాదు, డోర్ నుంచి బయటికి రాగానే ఐస్ క్రీమ్ వద్దు డోనట్ కావాలి అంటే వాడికి ఏం గుర్తొచ్చిందో. రాగానే చెరుకు సగం సగం వీగేసుకున్నారు పింక్ డోనట్. మిగిలిన డోనట్ ఉంచేసారు. ఏంటది? ఫోన్ కావాలి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ మోస్ట్లీ ఈ వ్లాగ్ అంతా రాగానే చూస్తారు. అండ్ ఇక్కడైతే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట. బయటికి రాగానే ఛార్జింగ్ అయిపోయి. హస్బెండ్ కూడా మ్యాప్స్ పెట్టుకోవాలి కదా అని ఇంకా అప్పుడేం షూట్ చేయలేదు. ఇంక ఫుల్ మాట్లాడుకుంటూ ఉన్నాం. అండ్ ఇంటికి వెళ్ళాక మళ్ళీ కలుస్తాను. దక్షిణి ఫస్ట్ చూసుకున్నావు నీ స్లైడ్ అన్నీ. ఎక్కడికి వచ్చావు? డోరేసే. హే డాడీ, ఇంకా రోజెస్ తెచ్చాడు. మరి అదే తేవచ్చుగా. మళ్ళీ 2 ఎందుకు తెచ్చావు? బాగున్నాయి. థ్యాంక్స్ డాడీ, చాలా బాగుంది. రాగానే ఫస్ట్ పిల్లలకి స్నానం చేపించేసి ఇంకా నేను కూడా స్నానం చేసేసాను. చేస్తేనే చాలా రిలీఫ్గా అనిపించింది అనమాట. ఆల్రెడీ చాలా స్ట్రెస్డ్గా చాలా ఇబ్బంది పడ్డాము. అండ్ అదంతా ముందు వ్లాగ్లో షేర్ చేశాను కదా. సో ఇక్కడ నేను కూడా రెడీ అయిపోయి ఇంకా మాయిశ్చరైజర్ రాసేసుకుంటున్నాను. అండ్ సన్ స్క్రీన్ కూడా మస్ట్ అండి. మనం ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా ఎక్కడైనా సరే. సో మాకు మనకు వచ్చే లైట్స్ నుంచి కానీ అన్ని రకాల ప్రొటెక్షన్ ఉండాలి. సో మామార్త్ వాళ్ళది విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ అయితే నేను యూస్ చేస్తున్నాను. ఇందులో అయితే SPF PA++++ ఉంటుంది.
అండ్ దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎలాంటి వైట్ క్యాస్ట్ లేకుండా మంచిగా బ్లెండ్ అయిపోతుంది అనమాట. సో మీరు చూస్తారు, అప్లికేషన్ కూడా చాలా ఈజీగా ఉంది. అండ్ ఇవి డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి బాగా సూట్ అవుతుంది అనమాట. అండ్ ఇందులో అయితే మెయిన్గా విటమిన్ సి అండ్ టర్మరిక్ ఉన్నాయి. సో విటమిన్ సి వల్ల మన స్కిన్ బ్రైటన్ అవుతుంది, అది అందరికీ తెలిసిందే. టర్మరిక్లో వచ్చేసి చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, దానివల్ల మనకి సన్ బర్న్ నుంచి హీల్ అవ్వడానికి అండ్ అలానే ట్యాన్ రిమూవల్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్ని మనకి పారాబిన్ ఫ్రీ అండ్ సిలికాన్ ఫ్రీ కూడా. అండ్ వై యూ చూస్ మామా ఎర్త్ అని నన్ను అడిగితే, మనం ఏదైనా ప్రొడక్ట్ యూస్ చేసి మనం కస్టమర్స్గా ఇచ్చే సజెషన్స్ తీసుకుంటూ ఆ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని ఇంకా ఇంప్రూవైజ్ చేస్తారనమాట. సో బెస్ట్ ప్రొడక్ట్ని మనకి అందజేస్తూ ఉంటారు, అందుకని నాకు చాలా ఇష్టం. అండ్ ఈ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేసుకోవాలంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. కూపన్ కూడా అయితే స్క్రీన్ పైన ఇస్తాను, సో దాన్ని బట్టి మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ వస్తుంది మామా ఎర్త్ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా. అండ్ మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్ని మనకి నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మామా ఎర్త్ యాప్ అండ్ ఆఫ్లైన్ స్టోర్స్ నియర్ బై కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా పర్చేస్ చేసుకోండి, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. హాయ్ హలో. సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ పిల్లలు కూడా స్నానం పోసేసాం, రెడీ అయిపోయారు. హాయిగా ప్రశాంతంగా ఉంది. కళ్ళు పర్లేదు, మొన్న ట్రిప్లో అయితే అస్సలు ఎక్కువ నిద్రపోలేదు. ఐ మీన్ అస్సలు నిద్రపోలేదు. ఈ ట్రిప్లో ఒక 2-3 hours అలా నిద్రపోయాను. ఏంటది? ఏంటది మాది? ఏంటది? అది సూపర్ శివా. నీ చేతి కాఫీ తాగి చన్నాలే, నాకు అక్కడికి ఇక్కడికి ఇప్పుడు బాగా తెలుస్తుంది డిఫరెన్స్. కాఫీ తాగి వచ్చాను కదా, అక్కడ మంచి బెస్ట్ కాఫీ టేస్ట్ వచ్చి అలా కాదు బుజ్జి, అక్కడ మిల్క్ తో మనకి అది అలవాటు ఆ బ్రూ కాఫీ. నేను తాగి చేంజ్ చూడలేదు. బాగుందా? నిజంగా బాగుందా? కానీ అసలు దీనికి దానికి పాడడానికి నాకు ఎంత డిఫరెన్స్ తెలిసిందో. అంటే ఇది అసలు వేసుకున్నట్టే తెలియట్లేదు, చాలా లైట్ గా అలా అనిపిస్తుంది. ఏమో మరి ఎక్కువ పట్టుకే కొంచెం చాలు. అంత ఆగని బుజ్జి, కొంచెమే భోజనం చేసాము మళ్ళీ. అయితే ఇంకొంచెం ఒక ఫుల్ గ్లాస్ పోసేసావా? అయితే వద్దు, కొంచెం చాలు, ఇంకా ఈవినింగ్ తాగొచ్చు మళ్ళీ. అండ్ నాకు మా హస్బెండ్ని వదిలి రావడం ఎంత బాధగా ఉంటుందో, అట్ ది సేమ్ టైం ఇంటికి వెళ్ళాక అమ్మో చాలా పని ఉంటుందేమో అన్న ప్రాబ్లం అస్సలు ఉండదు. ఎందుకంటే తను చాలా నీట్గా ఉంచుకుంటారు ఇల్లు. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఇండియా నుంచి వచ్చిన ప్రతి వ్లాగ్లో కూడా. అండ్ ఇదే ఫస్ట్ టైం నేను జర్మనీ సింగిల్గా రావడం కూడా. సో నా కోసం మంచిగా నాకు ఇష్టమైన ఫ్లవర్స్ అన్నీ తెచ్చిపెట్టారు. అండ్ ఇల్లంతా మోస్ట్లీ నీట్గానే ఉంటుంది ఎప్పుడు. నాకైతే ఇంకెళ్ళాక పనే ఉండదు అనమాట. జస్ట్ నా రెగ్యులర్ రొటీన్ నేను చేసుకోవడమే ఎవ్రీడే. అండ్ వచ్చాక ప్లాంట్స్ అన్నీ చూసుకున్నాను. ఇవన్నీ కొత్తగా వచ్చాయన్నమాట ఈ స్టెమ్స్. ఇంట్లోకి రాగానే ఫస్ట్ నేను చూసేవి నా ప్లాంట్సే చూసుకుంటే, ఈసారి తను ఉన్నారు కాబట్టి ఇంట్లో నాకు ఎలాంటి బెంగా బాధ లేదు, అన్నీ మంచిగా గ్రో అయ్యాయి అనమాట. బీ హ్యాపీ. బౌల్ వేసుకున్నా. వెరీ గుడ్. గో కూర్చోండి. ఎగ్జాక్ట్ బాలేదు కాదు, ఇక్కడ చేదు కాఫీ బాగుంది. సన్ రైజ్ కదా, నెస్కేఫ్. ఆఫ్ చేసి లైట్, అందుకే ఈసారి బ్రూ తీసుకురాలేదు, ఏ కొన్ని ప్యాకెట్స్ తెచ్చా అంతే. ఇక్కడ అలవాటు పడిపోయాం కదా అని. రిలాక్స్. ఇద్దరు ఏం చేస్తున్నారు ఇద్దరు? సరిగ్గా కూర్చో, నువ్వు సరిగ్గా కూర్చో, సిట్ ప్రాపర్లీ. అషి కూర్చుని. అషి అమ్మ బొట్టు మొత్తం రాసుకున్నావు మొహన్కి. అదే తింటనులే. ఏ బుజ్జి మొక్క బాగా ఎదిగిందా? ఈ వాల్ అంతా ఇది పెయింట్ వేసారు మొత్తం. ఇది మొత్తం పెయింట్ వేసారు. అషి మొత్తం గీసేసి. నో ఫైటింగ్. 2 hours పట్టిందా బుజ్జి? అవన్నీ రిమూవ్ చేసి వాల్ నుంచి అన్ని తీయాలి కదా. ఇక్కడ ఎక్కడో ప్యాచ్ ఉండాలి బుజ్జి, దాన్ని కూడా వేస్తావా? వా సూపర్.
ఇట్స్ ఓకే. చూడ టేబుల్ దగ్గర కూర్చుంటుందండి. సరిగ్గా వేసుకో, అక్కడ కాదు టేబుల్ దగ్గర వేసుకో. బొట్టు మొత్తం పూసుకున్నావు మొహం అంతా. కూర్చున్నావులే. కూర్చుంటాలే. అక్కడ టేబుల్ దగ్గర కూర్చోవాలి. దగ్గరే కూర్చుంటావా? ఈ టేబుల్ ఎందుకు మరి? ఇప్పుడు ఈ వీడియో వచ్చేది చూడు. అన్న ఏం చేస్తే చెల్లేదు. అన్న ఏం చేస్తే చెయ్యాలి అషి కదా. హైఫై అంటే ఇవ్వు. సూపర్, బాగుందా ఆరెంజ్? అక్కడ అసలు ఆరెంజెస్ తినలేదు బుజ్జి, ఇంకా జ్యూస్ చేసి ఇచ్చేదాన్ని. మరి ఎందుకు మరి ఇక్కడికి అక్కడికి? ఇక్కడైతే స్వీట్ గా ఉంటాయి, సరిగ్గా తినాలి. అలా తినకూడదు, స్లోగా సరిగ్గా తినాలి. అషి బాగుందా? అషి జిరాఫీ ఏది? జిరాఫీ, అమ్మో జిరాఫీ ఏది? నాన్న కాఫీ తాగుతున్నాడు కదా. అది చూడు, అది వీడితో మాట్లాడుతున్నాడు. జాకెట్ తీసుకెళ్ళు రమ్మని. అషి ఎవరు వచ్చారు? నేను వచ్చింది కదా కిందకి. కాదు వాడేమో అమలు గారిని వీడు వస్తుంటే ఆడేమో డైరెక్ట్ గా తోసుకొని వచ్చి హాయ్ అషిమా అంట. ఎవరు మర్చిపోయావు అప్పుడే? చెప్పు దక్షి. కాదు, బెల్లేయంగానే సుజిత్ వచ్చాడంట. మరి వీడికి ఎలా తెలుసు? అమ్మ ఎవరు? అత్తొచ్చింది. అమ్మా కొత్తలు కాదు. ఎవరు? అత్తొచ్చింది. అత్త ఇల్లు పప్పు ఉందంట అత్త దగ్గర. నీకోసం పప్పు తెచ్చిందంట అత్త. ఏంటి ఇట్లా బక్కగా అస్సలు ఒక్క రోజు తిండికి వెళ్తాయా? ఎవరు వచ్చారు? జుట్టు పెరిగిపోయింది. కటింగ్ చేయించుకోపోయావా? ఇటు ఏడి నేను ఎప్పుడు అడగలేదు కానీ ఏమన్నా పాప బ్యాడ్ గర్ల్ అమ్మా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎప్పుడో ఏమంటే వాడు చాక్లెట్ తీసుకుందంట. అషమ్మ నువ్వు బ్యాడ్ గర్లా? నిజంగానే బ్యాడ్ గర్ల్ అషమ్మ. ఎన్ని అల్లరి ఎన్ని మాటలు నేర్చేసిందో. చేయంట పెట్టకరా, నువ్వు కదలట్లేదంట. ఎన్ని సంవత్సరాలు పెట్టిద్దాం అషమ్మ తాత ఆచండ వెళ్దామా? హేయాంశు కిండర్ గార్డెన్ కి వెళ్ళాడంట. నువ్వు కూడా వెళ్తావు మరి? అంత సాగదీస్తున్నాంట్రా. సరేలే వేసుకోవాలి. షూ ఏది? ఏది నీ షూ? ఏది నీ షూ? సరే అక్క కాదన్న. సరే బాయ్. లంచ్ తీసుకొని వచ్చింది. రైస్, ఇదేంటిది బుజ్జిదా భోజనం చేసేద్దాం. సాంబారు రసము చేసి. ఇది
ఇది దోశ పిండి అనుకుంటా, పిండిలు కూడా వేసుకొచ్చింది. ఇది ఇడ్లీ పిండి అనుకుంటా, ఈ ఫ్రిడ్జ్ లో పెట్టాను. పద ఆమె తినేద్దామా? తిందామే. నాన్న గిరేసావా ముక్కు మీద? లాగ్ అయితే న్యాచురల్గా ఉంచడానికి నాకు బాగుంది అనిపించింది. అండ్ ప్రసన్న వచ్చింది, ఇంక పిల్లలు ఇద్దరికీ భోజనం పెట్టేసి ఇంక మేము ఇద్దరం కూడా కూర్చున్నాం అనమాట. సో అన్నీ మాకు ఇష్టమైనవన్నీ చేసుకొచ్చింది. అండ్ 2-3 డేస్కి సరిపడా ఒక పిండిలు కూడా తీసుకొచ్చింది అనమాట. రాగానే అలసటగా ఉంటాం కదా, సో పిల్లలతో ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇంకా ఇద్దరికి పెట్టాక పీస్ఫుల్గా అరౌండ్ 3-3:30 అయినట్టుంది లంచ్ తినేటప్పటికి. ఇంకా మార్నింగ్ కూడా మా హస్బెండ్ మాకు ఇష్టమైన డోనట్స్ ఇవన్నీ తీసుకొని వచ్చారనమాట కార్లోకి. ఏం తిన్నామో ఫ్లైట్లో అన్నట్టు. మేము ఫ్లైట్లో కొంచెం తిన్నాను కానీ పిల్లలు పెద్దగా తినలేదు. ఇంక ఇంటికి వచ్చాక ఏదో ఒకటి వాళ్ళకి ఇస్తూ ఉన్నా. అండ్ వాళ్ళకి లంచ్ కూడా పెట్టేశాం. ఇంకా భోజనం చేశాక రిలాక్స్ అయ్యామన్నమాట. ఇంకా ఆ రోజు తను లీవ్ పెట్టుకున్నారు. అండ్ అన్ఫార్చునేట్లీ తర్వాత ఒక 3 డేస్ నాకు ఫీవర్ బాగాలేదనమాట. ఇంకా ఇంట్లోనే ఉన్నారు. సో మంచి టైం అయితే స్పెండ్ చేశాము. సో ఇన్ని డేస్ మిస్ అయిన కబుర్లు అఫ్కోర్స్ ఎవ్రీడే షేర్ చేసుకుంటాము, బట్ స్టిల్ ఉంటాయి కదా ఫ్లైట్లో ఎలా జరిగింది ఏంటి. సో అదంతా మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. అంతా కెమెరా ముందు పెట్టలేము కానీ చాలాసేపు అయితే ఇంకా కూర్చొని మాట్లాడుకొని అండ్ కిడ్స్తో తను మంచి టైం స్పెండ్ చేశారు. ఏ భలే పెట్టారు నాన్న. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీద ఏమెళ్తుంది? ట్రైనా లక్ష్మి? భలే కట్ చేస్తున్నావు నాన్న. చూపిస్తున్నాను. నువ్వు నేను చూపిస్తాను. వెళ్ళు వెయ్యి. స్టేషన్ ఏది? ఇన్ని డేస్ ఇవన్నీ స్టేషన్. స్టేషన్ ఇక్కడ ఆ చివరి పెట్టు. పద వదిలే, వెళ్ళిపోద్దర్లే. డాడీయా కొత్తగా? నేను అక్కడ మా డాడీ అంటే ఇది డాడీ అనేవాడు. ట్రైన్ నడుపునా చివరి వరకు? చుక్కు చుక్కు. నువ్వేం చేస్తున్నావు చూపించు. కట్ చేస్తున్నావా ఫ్రూట్స్? బ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుని. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.